వందే మాతరం వందే మాతరం. ఈ పవిత్ర శ్లోకాలు గాలిలో మారుమోగుతున్న ఈ వేళ, త్రివర్ణ పతాకం ఎగిరే ఈ ఉదయం, త్యాగం, పోరాటం, రక్తంతో రాసిన భారత చరిత్ర మన కళ్ళ ముందుకు వస్తోంది. ఇది సాధారణ రోజు కాదు. ఇది మన దేశానికి జన్మనిచ్చిన రాజ్యాంగానికి పండుగ రోజు, గణతంత్ర దినోత్సవం. కడప జిల్లా త్యాగాలకు ప్రతీక, వీరుల గడ్డ. ఇక్కడి పెరేడ్ గ్రౌండ్ నేడు భారతదేశ హృదయంగా మారింది. సూర్యోదయంతో పాటు పెరేడ్ గ్రౌండ్లో మొదలైన కదలికలు, సైనికులు, పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్, విద్యార్థులు అందరూ ఒకే లయలో అడుగులు వేస్తున్నారు. ప్రతి అడుగు ఒక సందేశం, ప్రతి నడక ఒక క్రమశిక్షణ, ప్రతి ముఖంలో దేశభక్తి మెరుపులు. ఇక్కడ కనిపిస్తున్నది కేవలం పెరేడ్ కాదు, ఇది భారతీయ ఆత్మ యొక్క నడక. ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడుతోంది. త్రివర్ణ పతాకం పైకెగరబోతోంది. డ్రమ్ బీట్లు, నిశ్శబ్దంగా నిలిచిన జనసమూహం, ఒక్కసారిగా ఎగసిపడే జయహో నినాదం. పతాకం ఆకాశాన్ని తాకింది. మన గుండెలు గర్వంతో నిండిపోయాయి. ఇది కేవలం జెండా కాదు, ఇది మన స్వేచ్ఛకు గుర్తు, మన హక్కులకు రక్షణ, మన బాధ్యతలకు గుర్తు. ఒకే లయలో ముందుకు సాగుతున్న బృందాలు, పోలీస్ దళాల గంభీర నడక, ఎన్సీసీ క్యాడెట్ల శక్తివంతమైన అడుగులు, ఇవి మన దేశ భద్రతకు ప్రతీకలు. వీరుల్ని చూస్తూ పిల్లల కళ్ళల్లో కలలు పుడుతున్నాయి. నేను దేశానికి సేవ చేస్తాను అన్న సంకల్పం అక్కడే పుడుతోంది. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ ఒక కళావేదికగా మారింది. జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, త్యాగవీరుల కథల నాట్య రూపకాలు, ప్రతి అడుగులో చరిత్ర, ప్రతి తాళంలో పోరాటం, ప్రతి పాటలో భారత మాత పిలుపు. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మనపై వేసిన బాధ్యతలు. స్వేచ్ఛ అంటే అశాస్యత కాదు, సమానత్వం అంటే విభేదాలు కాదు, న్యాయం అంటే ప్రతీకారం కాదు. ఈ విలువలను కాపాడడమే నిజమైన దేశభక్తి. కడప జిల్లా అంటేనే త్యాగాల చరిత్ర. స్వాతంత్ర సమరయోధులు, సైన్యంలో సేవ చేస్తున్న వీరులు, సమాజానికి సేవ చేస్తున్న సామాన్యులు, ఈ నేల నుంచి పుట్టిన ప్రతి వ్యక్తి ఒక దేశభక్తుడే. ఈ గణతంత్ర దినోత్సవం ఒక రోజు మాత్రమే కాదు, ఇది ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి. మన పని ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా భారతదేశం నిలబడాలి. మన వల్ల భారతదేశం ఎదగాలి మన చేతుల్లో. ఈ స్వేచ్ఛ మనకు ఉచితంగా రాలేదు. అనేక మంది తమ ఇల్లు వదిలారు, తమ కుటుంబాలను వదిలారు, తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ త్యాగాల మీదే ఈరోజు మనం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నాము. కడప గడ్డ మీద పుట్టిన తెలియని వీరులు కూడా ఈ దేశ చరిత్రలో అమరులే. ఈ పెరేడ్ గ్రౌండ్ నుంచే వారందరికీ మన మౌన నివాళి. ఈరోజు మనం ప్రశాంతంగా పండుగ జరుపుకుంటున్నామంటే అది సరిహద్దుల్లో నిద్ర లేకుండా కాపలా కాస్తున్న సైనికుల వల్లే. వారు అడవుల్లో ఉన్నారు, మంచులో ఉన్నారు, ఎడారుల్లో ఉన్నారు. కానీ వారి గుండెల్లో ఒక్కటే ఒక మాట, భారత్ మాత రక్షణ. వారి యూనిఫామ్లో కనిపించేది క్రమశిక్షణ మాత్రమే కాదు, అది త్యాగానికి చిహ్నము. ఈ దేశం బ్రతికుంటే అది రైతు కష్టం వల్లే. ఎండలో నిలబడి చెమట చిందించి పంట పండిస్తున్న ఆ రైతు, వాడు కూడా ఒక సైనికుడే. యుద్ధం పొలంలో ఆయుధం నాగలి. కడప జిల్లాలోని రైతు కష్టం దేశానికి అన్నం పెడుతోంది. ఈ దేశం సగం ఆకాశం కాదు, పూర్తి ఆకాశం మహిళలే. సైన్యంలో
విద్యలో, వైద్యంలో, అంతరిక్షంలో, ప్రతి రంగంలో భారత మహిళ తన శక్తి చూపిస్తోంది. ఈ పెరేడ్ గ్రౌండ్‌లో నేడు ఆడపిల్లల కళ్ళల్లో కనిపిస్తున్న ధైర్యమే రేపటి భారతదేశానికి బలం. ఓ యువతా! ఈ దేశ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. మొబైల్‌లో కాదు, నీ మనసులో దేశాన్ని పెట్టుకో. హక్కులు అడగడమే కాదు, బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకో. నీ ఒక్క మంచి అడుగు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. మన రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, ఇది మన జీవన విధానం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 4 స్తంభాల మీదే భారతదేశం నిలబడి ఉంది. ఈ విలువలు ఉన్నంత కాలం మన దేశాన్ని ఎవ్వరూ కూల్చలేరు. ఈరోజు కడప పెరేడ్ గ్రౌండ్‌లో మనమందరం ఒక్కటయ్యాం. మతం లేదు, కులం లేదు, భాష లేదు. ఉన్నది ఒక్కటే, భారతీయత. ఒకప్పుడు ఈ నేల పరాధీనత్వం అనే సంకెల్లో మగ్గింది. మన మాటకు విలువ లేదు, మన శ్రమకు గౌరవం లేదు, మన జీవితానికి భద్రత లేదు. అయినా ఈ నేలలో అగ్ని ఉంది. ఆ అగ్ని పేరు స్వేచ్ఛ కోరిక. అదే అగ్ని 1857లో జ్వాలగా మారింది. అదే జ్వాల 1947లో స్వాతంత్ర్యంగా మారింది. గాంధీ అహింసతో యుద్ధం చేసిన మహనీయుడు. అంబేద్కర్ అక్షరాలతో భారతాన్ని నిర్మించిన శిల్పి. నెహ్రూ చూపించిన దారి, పటేల్ కలిపిన భారత్. వీరి కలల ఫలితమే ఈ గణతంత్ర భారతదేశం. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు అన్ని వర్గాల గొంతులు విన్నారు, అన్ని భావాలను రాశారు. రక్తం కాకుండా పెన్నుతో రాసిన యుద్ధం అది. అదే మన రాజ్యాంగం. ఈ నేల సాధారణ నేల కాదు. సైన్యంతో చేరిన యువత, సరిహద్దుల్లో నిలిచిన వీరులు, విద్యలో ముందున్న మేధావులు, సేవలో అగ్రస్థానంలో ఉన్న మనుషులు. ఈ దేశమంటే దేశానికి అంకితమైన గడ్డ. నదులు, కొండలు, అడవులు ఇవి కేవలం అందం కాదు, భారతదేశానికి ప్రాణం. ఈ ప్రకృతిని కాపాడడం కూడా దేశభక్తియే. ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చీలు ఉన్నాయి. వాటన్నిటి మీద త్రివర్ణ పతాకం ఎగురుతోంది. అదే భారతదేశ బలం. రేపటి భారత్ బలమైనది కావాలి, స్వచ్ఛమైనది కావాలి, స్వావలంబితమైనది కావాలి. ఆ భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ పెరేడ్ గ్రౌండ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మనసులో ఒక మాట చెప్పుకుందాం. దేశం కోసం నేను నిజాయితీగా నిలబడతాను. ఈ మౌనం ప్రతిజ్ఞ భారతదేశానికి కొత్త శక్తి. ఈరోజు కాదు, ప్రతిరోజు గణతంత్ర దినోత్సవమే కావాలి. మన ఆలోచనల్లో, మన చర్యల్లో, మన జీవితాల్లో భారత్ మాత మనపై నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిది. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.